देवकी नन्दनोऽयं जयतु जयतु कृष्णो वृष्णिवंशप्रदीपः जयतु जयतु मेघश्यामलः कोमलाङ्गो जयतु जयतु पृथिवी भारनाशो मुकुन्दः हे गोपालका हे कृपा जलनिधे हे सिन्धु कन्यापते हे कंसान्तका हे गजेन्द्र करुणापारीणा हे माधवा हे रामानुजा हे जगत्त्रय गुरो हे पुण्डरीकाक्षा मां हे गोपी जननाथ पालय परं जानामि न त्वां विना नमामि नारायण पादपङ्कजं करोमि नारायण पूजनं सदा वदामि नारायण नाम निर्मलं। అబ్బా ఎంత బాగా పాడారమ్మా పాటలన్నీ. ఇది పాట కాదండి, దీన్ని స్తోత్రం అంటారు. ఓహో స్తోత్రమా, మరి పాటకి స్తోత్రానికి తేడా ఏంటో? భక్తుడు భగవంతుడిని స్తుతించేది స్తోత్రం. భక్తుడా అంటే రోజు గుడికి వెళ్తారు, నెలకు ఒకసారి పుణ్యక్షేత్రాలకు వెళ్తారు, కుంభమేళాలకు వెళ్ళి తోసుకుంటూ వెళ్ళి స్నానాలు చేస్తారు, వాళ్ళే కదా భక్తులంటే. కాదండి, అలాంటి వారిని భగవంతుడు అస్సలు ఇష్టపడడు. మరి భక్తుల లక్షణాలు ఏంటో మీకు తెలుసా? మరి మీకు తెలీదా? ఆయన ఆల్రెడీ డాక్యుమెంటరీ ప్రూఫ్ ఇచ్చారు. డాక్యుమెంటరీ ప్రూఫా? ఇక్కడ కాలానికి తగ్గట్టు ఈ లాంగ్వేజ్ లో తగ్గట్టు బాగా మాట్లాడుతున్నారే, ఏంటి మీకు డాక్యుమెంటరీ ప్రూఫ్ ఏంటది? వింటారా? చెప్పండి, వింటాను. अद्वेष्टा सर्वभूतानां मैत्रः करुण एव च निर्ममो निरहङ्कारः समदुःखसुखक्षमी सन्तुष्टः सततं योगी यदात्मा दृढनिश्चयः मय्यर्पितमनो बुद्धिः यो मद्भक्तः स मे प्रियः यस्मान्नो द्विजते लोको लोकानो द्विजते च यः हर्षामर्ष भयोद्वेगः मुक्तो यस्य च मे प्रियः अनपेक्षः शुचिर्दक्षः उदासीनो गतव्यतः सर्वारम्भ परित्यागी यो मद्भक्तः स मे प्रियः यो न हृष्यति न द्वेष्टि न शोचति न काङ्क्षति शुभाशुभ परित्यागी भक्तिमान्यः स मे प्रियः समशत्रौ च मित्रे च तथा मानावमानयोः शीतोष्ण सुख दुःखेषु समसंग विवर्जितः तुल्यनिन्दास्तुतिर्मौनी सन्तुष्टो येन केनचित् अनिकेतः स्थिरमतिः भक्तिमान् मे प्रियो नरः ये तु धर्म्यामृतमिदं यथोक्तं पर्युपासते श्रद्धदाना मत्परमा భక్తాసేతీవ మే ప్రియాః. ఓహో బాగా చెప్పారమ్మా, కానీ ఇది భగవద్గీత కదా, ఎప్పటికప్పుడు పారాయణ చేసుకుంటాను, ఏకాదశికి పారాయణం చేసి కొబ్బరికాయ కొట్టి పూజ చేసుకుంటాను, ఇది భగవద్గీత కదా. ఇవన్నీ భక్తి లక్షణాలండి, వీటినే భగవంతుడు ఇష్టపడతారు. ఓహో లక్షణాలు శ్లోకాలేనా? దాని అర్థాలు కూడా అన్వయాలు కూడా మీకు ఏమైనా తెలుసా? శ్లోకాలే కాదండి, అర్థాలు లక్షణాలతో సహా చెప్తాము. చెప్పండి, వింటాను. అద్వేష్ట సర్వభూతానాం నుండి తుల్య నిందా స్తుతిర్మౌని వరకు మేము ఎలా ఉండాలో, ఒక పర్సన్తో ఎలా నడుచుకోవాలో, మా ఫ్రెండ్స్తో ఎలా క్లోజ్గా ఉండాలో, ఒక పర్సన్కి ఉండవలసిన క్వాలిటీస్ ఏంటో ఇందులో చెప్తారు. మాకు ఇంతకన్నా ఏం కావాలి? చాలా బాగా చెప్పారమ్మా. ఎక్కడ నేర్చుకున్నారు ఇవన్నీ? మీరు ఏ స్కూల్ చదువుతున్నారు అసలు మీరందరూ? మాది ఉషోదయ విద్యానికేతన్ స్కూల్ అండి. మా ప్రిన్సిపల్ మేడం భారతి మేడమే మాకు ఇవన్నీ నేర్పించారు. ఏంటి ఈ కాలంలో ఒక ప్రిన్సిపల్ భగవద్గీత నేర్చుకోవడము, అది స్కూల్లో చెప్పడం కూడా జరుగుతుందా? ఏరి ఎక్కడున్నారు మీ మేడం గారు? చెప్పండి, కలుస్తాను ఒకసారి. అక్కడ గోశాలలో ఉన్నారు. జై శ్రీకృష్ణ మేడం. జై శ్రీకృష్ణ అండి. పిల్లలు చాలా బాగా శ్లోకాలు చెప్తున్నారు, భగవద్గీత బాగా చెప్తున్నారు మేడం. కానీ వీళ్ళకి ఇలా చెప్పాలి, ఇంత బాగా వివరించాలి, ఈ ప్రశ్న సమాధానానికి తగ్గట్టుగా వివరించాలని మీకు ఎందుకు అనిపించింది మేడం? యద్యదాచరతి శ్రేష్ఠ అనే ఒక శ్లోకం ఉంది కదండి, దాన్ని ఆయనే ఆచరించి చూపించారు. ఇప్పుడు ఈ పిల్లలకి ఇలా చెప్తున్నాము అంటే, పిల్లలకి ఎవరైనా ఆచరణీయంగా ఉన్నారు అంటే అది ఖచ్చితంగా ఇంట్లో ఉండే తల్లిదండ్రులు, అలాగే చదువు చెప్పే వాళ్ళంటి గురువులే. ఇప్పుడు వాళ్ళకి ఏదైనా ఆచరించిన ఒక మంచి విషయాన్ని, ఒక 4 ఉపయోగపడే విషయాల్ని భగవద్గీతని ఆధారంగా చేసుకొని అది వాళ్ళ జీవితాల్లో అన్వయించుకునేటట్టు చెప్పగలిగితే అంతకన్నా మించిన ఆనందం ఏముంటుందండి? చాలా బాగా చెప్పారు మేడం. భగవద్గీతతోనే ఇది సాధ్యమా మేడం? భగవద్గీతనే ఎందుకు చదవాలి అంటారు?
సార్ ఈ ప్రశ్న కేవలం మన హిందువుల్లోనే ఉదయిస్తుందండి. ఇప్పుడు ఉదాహరణకి చూడండి, ఒక ముస్లిం కమ్యూనిటీ ఉందనుకోండి, వాళ్ళకి ఖచ్చితంగా ఖురాన్ అనేది ఉంటుంది. అలాగే ఒక క్రిస్టియన్ తీసుకోండి, వాళ్ళకంటూ ఒక బైబిల్ ఉంటుంది. అలాగే ఒక సిక్కుని తీసుకున్న వాళ్ళ గురునానక్ తలక ఫాలోవర్స్ కాబట్టి వాటిని ఫాలో అవుతారు. కేవలం ఇదే చదవాలా, ఈ భగవద్గీత వల్ల ఉపయోగం ఏంటి అనే ప్రశ్న కేవలం మన హిందువుల్లో మాత్రమే ఉంటుంది. ఎందుకు అంటే మనిషిగా బతకాలి అంటే ఒక మతం ఉండాలండి. ఆ మతంలో మనం ఉంటూ కొన్ని మన మతంలో, మన హిందూ మతంలో మనకి చాలా వేదాలు ఉన్నాయి, ఇతిహాసాలు ఉన్నాయి, పురాణాలు ఉన్నాయి. పంచమ వేదంగా చెప్పబడినటువంటి మహాభారతం నుంచి తీసుకున్న ఈ భగవద్గీత ఉంది. కనీసం మనకు అవన్నీ చదివే ఓపిక లేకపోయినా ఈ భగవద్గీతని తీసుకొని చదివి మనం ఆచరించి మన పిల్లలకి, తద్వారా ఒక లోకానికి మనం ఇలా మార్పు అనేది తేగలిగితే అంతకన్నా ఆనందం ఇంకేముంటుంది సార్? బాగా చెప్పారు మేడం. ఇప్పుడు భగవద్గీత చదవాలన్నారు, బాగుంది. వెళ్ళి భగవద్గీత చదువుకుని కూర్చుంటే సైన్స్ అని ఇవన్నీ చదువుకుపోతే విజ్ఞానం ఎలా అభివృద్ధి చెందుతుంది, మనం ఎలా డెవలప్ అవుతాం మేడం? డెవలప్మెంట్ అంటే ఎందులో చూడాలండి? అంటే మనం రోజు పడుకొని లేస్తూ ఉండేటప్పుడు ఈ రణగణ ధ్వనుల మధ్య మనం లేస్తూ ఉంటాం కదా, అందులో మనం డెవలప్మెంట్ చూస్తామా? లేదు అంటే ఎక్కి తిరిగే విమానాల్లో మనం డెవలప్మెంట్ చూస్తామా? లేదు అంటే రోజు రోజుకి వెనక్కి వెళ్తున్న మన ఆరోగ్యాల్లో మనం డెవలప్మెంట్ని చూస్తామా? నాకు ఈ ఒక్క ప్రశ్నకి సమాధానం చెప్పండి. ఇప్పుడు మీకు ఆరోగ్యం మీ నాన్నగారితో కంపేర్ చేస్తే ఎలా ఉంటుందో చెప్పండి. అవును, మా తాతగారి కన్నా మా నాన్నగారి కన్నా నాకు ఆరోగ్యం క్షీణిస్తూనే వస్తుంది. ఎందుకని? మరి మనం డెవలప్ అయ్యేటప్పుడు ఆరోగ్యపరంగా కూడా మనం డెవలప్ అవ్వాలి కదా. ఇప్పుడు ఇవన్నీ మీరు చెప్తున్న సో కాల్డ్ డెవలప్మెంట్ అంతా కూడా మనిషి ఆయుర్దాయాన్ని తగ్గించేటట్టు ఉండకూడదు కదా. ఒకప్పుడు 150 సంవత్సరాలు బతికేవారు, తర్వాత 120 సంవత్సరాలు బతికారు, 100. ఇప్పుడు అలా లైఫ్ స్పాన్ కంటూ ఒక మార్కింగ్ లేదు కదండి. ఎప్పుడు చనిపోతున్నారో తెలియదు, అసలు ఎప్పుడు పానిక్ అటాక్స్ వచ్చేస్తున్నాయో తెలియదు. ఉన్న పనంగా ఆడుతూ చనిపోతున్నారు, కూర్చుంటూ చనిపోతున్నారు, లాస్ట్కి చివరికి లెసన్ చెప్తూకుండా చనిపోతున్నారు. ఇంత స్ట్రెస్ఫుల్ జీవితం, ఇంత అసలు ఆదరాబాదరా జీవితంలో డెవలప్మెంట్ అనేది మీరు ఎలా అనుకుంటున్నారండి? ఇది నిజంగా బాగా ఆలోచించాల్సిన విషయం. డెవలప్మెంట్ పేరుతో ముందుకు వెళ్తున్నాం అనుకుంటున్నాం కానీ వెనక్కి వెళ్ళిపోతున్నామేమో అనిపిస్తుంది ఇంకా. అంతే కదండి. ఎప్పుడైతే ఈ డెవలప్మెంట్ పేరుతో మనిషి మాత్రమే ఈ భూమి మీద నివసించడానికి అర్హుడు అని అనుకుంటున్నాము, మిగతా జీవరాశుల తాలూకా విషయాలు కానీ, మిగతా జీవరాశులు ఎలా బతుకుతాయని ఒక కన్సర్న్ కూడా మనకి కనీసం లేదండి. ఇప్పుడు ఓకేనండి, డెవలప్మెంట్ పేరుతో మొబైల్ వాడొద్దు అని చెప్పట్లేదు. రోజు రోజుకి పెరిగిపోతున్న ఈ డేటా వల్ల చూడండి, అని చక్కగా మనం చిన్నప్పుడు చదువుకునే రోజుల్లో పిచ్చుకలు ఉండేవి. ఇప్పుడు ఎక్కడైనా మనం అసలు పిచ్చుకల్ని చూస్తున్నావా అండి? అసలు దేని మధ్యలో మనం లేస్తున్నామో తెలియదు. ఎందుకు ఈ పరుగులో మనకు తెలియట్లేదు? ఎందుకంటే ఇందాక మీరు మా పిల్లల దగ్గర ఇంప్రెస్ అయ్యింది ఏంటి? చక్కగా వాళ్ళు శ్రేయోహి జ్ఞానం అభ్యాసాత్ దగ్గర నుంచి అద్వేష్ట దగ్గర మొదలు పెట్టారు. ఎందుకు అంటే అవన్నీ వాళ్ళకి ఎందుకు చెప్తామంటే అవి ఇకలాజికల్ బ్యాలెన్స్ చేస్తాయండి. మనకి చిన్నప్పుడు మనం చదువుకున్నాం ఈకో సిస్టమ్ గురించి. ఈకో సిస్టమ్ అంటే ఏంటి? మనము మన చుట్టూ ఉండే సరౌండింగ్స్ లో ఉండే భూతములు, అంటే ప్రతి ఒక్క మొక్క దగ్గర నుంచి యానిమల్ వరకు వాటన్నిటితో కూడా మనం సహకరిస్తూ వాటిని కూడా మనకి సహకరించేలా మనం ఎప్పుడైతే ఎదుగుతామో అది నిజమైన డెవలప్మెంట్. అందుకే కదండి ఇప్పుడు ఈ భగవద్గీత తీసుకోండి, పరమ పవిత్రమైన ఈ భగవద్గీతని ఎంతో మంది దేశస్థులు అధ్యయనాలు చేసి నోబెల్ ప్రైజెస్ కూడా పొందారు. అవునా? నోబెల్ ప్రైజ్ మన భగవద్గీత మీద పొందారు. అలాగే క్వాంటమ్ ఫిజిక్స్ లో ఈ భగవద్గీతని ఆధారంగా చేసుకొని ఎన్నో ఎక్స్పెరిమెంట్స్ కూడా చేశారు. అలాంటి భగవద్గీతని, అది మన భారతదేశంలో ఉండే మన పవిత్రమైన ఈ భగవద్గీతని మనం అలా నెగ్లెక్ట్ చేస్తుంటే చాలా బాధ అనిపిస్తుందండి. సార్ అదొక్కటే కాదండి, ఈ భగవద్గీతని ఎక్కడ పెట్టుకోవాలో కూడా కనీసం మనకి ఈ మధ్యకాలంలో తెలియట్లేదు. ఎక్కడైనా ఎవరైనా చనిపోతే అక్కడ భగవద్గీత వినిపిస్తుంది. భగవద్గీత వినిపిస్తుంది అంటే అర్థమవుతుంది ఏంటి అంటే అక్కడ ఎవరో చనిపోయారని. అలాగే మనకి చక్కగా 2వ అధ్యాయంలో ఆత్మకు అసలు ఎప్పుడు వికారాలు లేవు అన్నారు. ఆ విషయాన్ని కనుక మనం నమ్మబలికితే రెస్ట్ ఇన్ పీస్ అని ఎవరైనా చనిపోయారని ఒక మెసేజ్ మనకు వస్తే అందరూ కూడా ఏం చెప్తారండి? రెస్ట్ ఇన్ పీస్, ఆర్ఐపి. మీరు అన్నట్టు ఆర్ఐపి అంటే ఏంటో కూడా తెలియదు. రెస్ట్ ఇన్ పీస్. అసలు రెస్ట్ ఇన్ పీస్ ఏంటండి? ఆత్మకి ఒక అనుభూతి లేకపోతే ఆత్మకు ఒక వికారం ఉంది లేదు అనేది మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. అవును సార్, ఇదేనండి భగవద్గీత చదివే ముందు, భగవద్గీత చదివిన తర్వాత ఏంటి మార్పు అనేది మనిషిలో స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి ఇలాంటి పనులు మనం రిపీటెడ్గా చేయకుండా ప్రతి ఒక్క జీవరాశితోని కూడాను సఖ్యంగా మెలగాలి అంటే మనకి భగవద్గీత తోడుగా ప్రతిరోజు కూడా ఉండాల్సిందే అండి. మీ ఆలోచన చాలా బాగుంది మేడం. ఇలాగే ఆలోచించాలి. ఇప్పుడు చాలామంది చాలా హిందుత్వం కాపాడుతాము, మీ జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ అనుకుంటూ
పెద్ద పెద్ద శంఖారావాలు పూరించేస్తున్నారు. అలా చేయడం తప్పని నేను అనను, కానీ ముందు ఇదే మొదలు. రేపు బాలలే రేపు పౌరులు అంటున్నారు. ముందు వీళ్ళు మారితే సమాజం మారుతుంది. నిజంగా చాలా బాగా ప్రయత్నం చేస్తున్నారు మేడం. నాకు చాలా ఆనందంగా ఉంది. బాలల నుంచి పిల్లల నుంచి ఈ విధంగా ప్రతి స్కూల్లో ఈ విధంగా మీలాగా నేర్చుకుంటూ మీలాంటి వాళ్ళే ఇలాంటి సమాజానికి అవసరమేమో అనిపిస్తుంది. కానీ ఖచ్చితంగా మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని ప్రతి స్కూల్లో ఇలా భగవద్గీత నేర్పే విధానం ఖచ్చితంగా అమలు చేయాలనే విధానం అంటూ ఒకటి వస్తే బాగుంటుందని అనుకుంటున్నాను మేడం. అప్పుడైతే సమాజం ఖచ్చితంగా బాగుపడుతుంది. నా చిన్నప్పుడు రోజులు కూడా గుర్తొస్తున్నాయి. ఇవన్నీ ఈ వాతావరణం చూస్తూ ఉంటే నా చిన్నప్పుడు నుంచి సరదాగా ఆడుకునే రోజులు ఇప్పుడు ఈ వాతావరణం ఎక్కడుంది? ఎక్కడా లేదు. అంతా యాంత్రికంగా అయిపోయింది. ఈ యాంత్రికమైన జీవితంలో చాలా రిలీఫ్గా ఉంది మేడం. జై శ్రీకృష్ణ మేడం. జై శ్రీకృష్ణ.